హలో అండి అందరికీ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెట్ గ్రైండర్ అయితే కామన్‌గా ఉంటుంది. కాకపోతే చాలామంది ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం అని చెప్పేసి యూజ్ చెయ్యరు. అలాగే మనము ఎటువంటి రిపేర్ లేకుండా ఎక్కువ కాలం గ్రైండర్‌ని యూజ్ చేయాలి అంటే ఏ టిప్స్ పాటించాలి? సింపుల్‌గా గ్రైండర్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా సరే గ్రైండర్‌లో పప్పు వేసే ముందు గ్రైండర్ పార్ట్స్ అన్నీ కూడా తీసి నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ ఒక్కొక్కటిగా ఫిట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు నెమ్మదిగా తీసుకొని క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఫిట్ చేసేయండి. ఆ తర్వాత మనం పప్పు వేయడానికి ముందు ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మాత్రమే మనం పప్పును వేయాలి. లేదు అంటే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి తొందరగా అరిగిపోవటం, తిరగడానికి ఆగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. నేను అందుకే మధ్య మధ్యలో ఆపి కూడా మీకు చూపించాను. మీరు వీడియోలో చూసినట్లయితే తెలుస్తుంది. మనం ఒకేసారి వాటర్ పోయకుండా పప్పు పోసేసినట్లయితే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, తిరగటానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఆగిపోతాయి, స్టక్ అయిపోతాయి. అలాగే మనకి గ్రైండర్ కూడా తొందరగా రిపేర్ అయితే వచ్చేస్తుందండి. ముందు మనం గ్రైండర్ యూజ్ చేసినప్పుడు ముందు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి తిరిగిన తర్వాత పప్పుని యాడ్ చేసుకొని రుబ్బుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు గ్రైండర్ ఏ రిపేర్ రాకుండా మన్నుతుందన్నమాట. గ్రైండర్లో పప్పు వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మనము చేతితో కలుపుతూ ఉండాలి. లేదు అంటే పప్పులు పైకి ఉండిపోతాయి కదా. కొంతమంది ఏంటి అంటే గ్రైండర్తో ఇచ్చిన స్టిక్తో ఆ పప్పుని కిందకి తోస్తూ ఉంటారు. అలా అయితే అస్సలు చేయొద్దండి. ఎందుకంటే మనము ఈ గ్రైండర్లో ఆ ప్లాస్టిక్ స్టిక్ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్లాస్టిక్ అనేది కొంతవరకు కరిగిపోయి ఈ పప్పులో అయితే కలిసిపోతుందన్నమాట. దాన్ని మనం తినటం వల్ల ఆ ప్లాస్టిక్ మన కడుపులోకి కూడా చేరిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ స్పాచులాస్ ఏవి కూడా ఈ గ్రైండర్లో యూస్ చేయకూడదు. గ్రైండర్తో ఇచ్చారు కాబట్టి గ్రైండర్లో యూస్ చేయొచ్చు అనేసి అయితే చాలామంది అనుకుంటారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి 2 సార్లు స్పాచులా యూస్ చేసిన తర్వాత చెక్ చేయండి. ఖచ్చితంగా దాని చివర్లు అయితే అరిగిపోయి ఉంటాయి. దానికంటే మనం చేత్తో పైనున్న పప్పునంతా కూడా కలిపేయడం బెస్ట్ అనమాట. చేయి పెట్టడం వల్ల కూడా దీంట్లో ఏమీ మనకి షాక్ కొట్టడం కానీ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి కొద్దిగా చేత్తోని కలిపేసుకుంటే బెస్ట్. అంతేగాని ప్లాస్టిక్ స్పాచులానైతే ఎవరు కూడా యూజ్ చేయొద్దండి. కొంతమంది ఈ పప్పు నలగట్లేదు, సరిగ్గా నలగట్లేదు, రాళ్ళు అరిగిపోయాయేమో, గంటలు కొట్టిస్తే తిరుగుతాయి, బాగా నలుగుతుందేమో అనేసి కొంతమంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. మనం ఒకప్పుడు రుబ్బురాయిలు ఇలాంటివి వాడేటప్పుడు ఏంటి అంటే వాటికి గంటలు కొట్టిస్తే పప్పు బాగా నలుగుతుంది అనేవారు. ఇప్పుడు కొన్ని పెద్ద గ్రైండర్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటికి కూడా గంటలు కొట్టొచ్చు. కానీ ఈ వెట్ గ్రైండర్స్కి అయితే గంటలు ఏమీ కొట్టరు. మనము కొన్నప్పుడు కూడా వీటికి గంటలు లాంటివి ఏమీ ఉండవండి. ఇలా ప్లెయిన్గానే ఇస్తాడనమాట. ఒకవేళ మనకి మరీ పప్పు నలగట్లేదంటే మనం ఎక్కడైతే షాప్లో తీసుకున్నామో అక్కడికి తీసుకువెళ్ళి మనం రిపేర్ చేయించుకోవాలి. అంతే తప్ప వీధుల్లో వచ్చే వాళ్ళతో గంటలు కొట్టించడం ఇలాంటివి అయితే అసలు చేయకూడదండి. అలా మనము గంటలవి కొట్టించడం వల్ల ఈ రాళ్ళనేవి ఫ్రీగా మూవ్ అవ్వవు. ఆ తర్వాత వాటి లోపల ఉండే ఇసుక అలాంటివి కూడా మనకి పప్పులో కలిసిపోతాయి అన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇంకా మనము పప్పు తీసేటప్పుడు కూడా గ్రైండర్‌ని ఆపి తీయకూడదనమాట. గ్రైండర్ తిరుగుతున్నప్పుడే చేతిని యూజ్ చేసి కొద్ది కొద్దిగా తీసేసుకోవాలి. లేదంటే స్టీల్ గరిట ఏదైనా పెట్టేసుకొనైనా కొద్ది కొద్దిగా తీసేసుకోండి. అంతేగాని ఆపి తీయటం వల్ల ఏంటంటే మనకి తీయడానికి ఈజీగా ఉండదనమాట. మనం ఇలా గ్రైండర్ తిరుగుతున్నప్పుడే రుబ్బుని గనుక తీసేసుకుంటే కొద్ది కొద్దిగా తీసేసుకోవచ్చు. మన చేతికొచ్చినంతగా నీట్‌గా తీసేసుకోవచ్చండి. కొద్దిగా టైం పట్టినా కూడా కొద్దిగా పేషెన్స్‌తో బాగా నలుగుతుంది, నీట్‌గా అయిపోతుందనమాట. ఇంకా పప్పు అంతా కూడా తీసేసిన తరువాత ఎలా క్లీన్ చేయాలి? ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం. ఈ రాళ్ళకి పట్టిన రుబ్బంతా కూడా వదలట్లేదు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వాస్తవానికి ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేయలేకే చాలామంది వెట్ గ్రైండర్ ఉన్నా కూడా యూస్ చేయరనమాట. అలాంటి వారి కోసమే ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ అనమాట. మనము పప్పు అంతా కూడా తీసేసిన తర్వాత ఇలా ఒక గ్లాస్‌తో వాటర్ తీసుకొని పూర్తిగా ఇందులో అయితే వేసేయండి. నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా వేసేసి మన చేతిని కొద్ది కొద్దిగా ఇలా గ్రైండర్ తిరుగుతున్నప్పుడే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే గిన్నె మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా మనకి ఈ లోపల ఈ తిరుగుతున్న రాళ్ళు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి చిన్న బ్రష్ సహాయంతో ఇలా వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అవి తిరుగుతున్నప్పుడు క్లీన్ చేస్తేనే మనకి నీట్‌గా పర్ఫెక్ట్‌గా క్లీన్ అవుతాయండి. ఇంకా దానికోసం మనము ఈ స్క్రబ్బర్స్ అవి పెట్టి చేసే కంటే ఇలా అయితే చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇంక గ్రైండర్ తిరుగుతున్నప్పుడే ఇలాంటి చిన్న బ్రష్ మీ దగ్గర లేదనుకోండి, వాటర్ బాటిల్ కడిగే బ్రష్ కానీ లేదంటే కొత్త టూత్ బ్రష్లు ఉంటాయి కదా, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనం వాడని టూత్ బ్రష్తో అయినా సరే ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఒకసారి మంచి నీళ్ళతో కడిగేసుకొని ఆరపెట్టేసుకుంటే సరిపోతుందనమాట.
పెద్ద కష్టం ఏమీ ఉండదండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. తక్కువ టైంలో అంటే ఒక 2 మినిట్స్‌లోనే మనకి గ్రైండర్ అంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుందనమాట. ఒకవేళ వాటర్ అవసరం అంటే కొద్ది కొద్దిగా వాటర్ ఏస్తూ మళ్ళీ ఆ బ్రష్‌తో నీట్‌గా క్లీన్ చేసేయండి. చూడండి రాళ్ళు ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. మనం ఫస్ట్ స్టార్టింగ్ గ్రైండర్ వేసేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే కనిపిస్తున్నాయి చూసారా? నీట్‌గా అయిపోతాయి. ఎవరైనా ఒకవేళ గ్రైండర్ కడగడం కష్టం అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా నీట్‌గా అయిపోతుంది. మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదనమాట. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ బటన్ నొక్కేసి ఆఫ్ చేసేసాను. చూడండి ఇప్పుడు రాళ్ళు మొత్తం మీకు చూపిస్తాను. ఎంత నీట్‌గా క్లీన్ అయ్యాయో చూస్తారా? ఎక్కడ కూడా పప్పు అనేదే ఉండదనమాట. నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనము మంచినీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుందనమాట. ఇదనమాట వీడియో. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్